హాయ్ అందరికీ, వెల్కమ్ టు శ్రీ సాయి ట్యుటోరియల్స్. నా పేరు కరుణాకర సాయి. అయితే సాధారణంగా ఇప్పుడు నేను మీ ముందుకు వచ్చింది దేనికోసం అంటే ద ఇంపార్టెంట్ విషయం డిస్కస్ చేయడానికి వచ్చాను. చాలా కామెంట్స్లో చాలా మంది నాకు పెట్టే వచ్చింది ఏంటంటే కన్ఫ్యూషన్. ఎందుకు కన్ఫ్యూజన్ ఎక్కువగా వస్తుంది పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్లో? ఖచ్చితంగా ఈ వీడియో మొత్తం చూడండి. సో మీ డ్రీమ్స్ ప్రకారంగానే మీ యొక్క వే అనేది ఉండాలి. చాలామంది పేరెంట్స్ ఏమంటారంటే మా పిల్లల్ని ఎడ్ సైడ్ పంపించాలో తెలియట్లేదు, మా పిల్లల్ని బీటెక్ పంపించాలా లేదా మా పిల్లల్ని డిగ్రీకి పంపించాలా అని ఇంటర్మీడియట్ అయిన వాళ్ళు, పాలిటెక్నిక్ పంపించాలా ఇంటర్కి పంపించాలా అని 10th క్లాస్ అయిన వాళ్ళు చాలా కన్ఫ్యూజన్గా ఉంటున్నారు. సో ఈ వీడియోలో ఆ కన్ఫ్యూజన్ అంతా కూడా తీర్చేద్దాం. ఓకే, సో పాయింట్ నెంబర్ 1 ఏంటంటే ఫస్ట్ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో మీ పిల్లలతో కూర్చొని డిస్కస్ చేయండి. వాట్ ఈజ్ దేర్ ఎయిమ్? వాళ్ళకంటూ కొన్ని ఎయిమ్స్ ఉంటాయి. సో ఎయిమ్ ఏంటనేది చెప్పండి. సో ఎయిమ్ ఏంటో కనుక్కోండి. సో దాని పరంగా వెళ్ళిపోవచ్చు, ఇట్స్ ఎ బెటర్ ఆప్షన్. కానీ ఆ ఎయిమ్ని కనుక్కున్నప్పుడు మీరు బాగా ఫాలో అవ్వాల్సింది ఏంటంటే ఆ ఎయిమ్ అడికి ఎందుకు వచ్చింది, అందులో అడిగి ఐడియా ఉందా, లేదా వాళ్ళ ఫ్రెండ్స్ చెప్పడం వల్ల చెప్పారా, లేదా యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల వాడు అది చేద్దాం అనుకుంటున్నాడు. సో ఆ డ్రీమ్ని కనుక్కోండి. ఊరికనే దాని మీద ఇన్వెస్ట్ చేయొద్దు. వాడు కానీ మా ఫ్రెండ్ చెప్పాడు, ఇన్స్టాగ్రామ్లో చూశాను అని చెప్తే కనుక. అండ్ పాయింట్ నెంబర్ 2, ఒకవేళ వాడికి ఏ డ్రీము లేదు, ఏం చేయాలో తెలియట్లేదు, కన్ఫ్యూజన్గా ఉన్నాడు అనుకుంటే ఇప్పుడు మీకు ఒక ప్లానింగ్ రావాలి. మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, వాడు చదవనన్నా కూడా, వాడి వల్ల కాదు అన్నా కూడా వాడికంటూ ఒక వే చూపించాలి. కాబట్టి అర్థమైందా? ఇప్పుడు తొందరగా సెటిల్ అవ్వాలి, ఏదైనా గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ చేయించాలి అనుకుంటే గో విత్ డిగ్రీ. ఒక నార్మల్ కాలేజ్లో డిగ్రీ చదివిస్తూ బే విత్ గవర్నమెంట్ జాబ్ కోచింగ్స్ అనేవి ఇప్పుడు నుంచే స్టార్ట్ చేస్తే ఇట్స్ బెటర్ టు పికమ్. అంటే వాడు ఏం చేయాలంటే ఇంటర్మీడియట్ బేస్ మీద ఉన్న గవర్నమెంట్ జాబ్ స్టెప్ బై స్టెప్ రాసుకుంటూ రావాలి. దాంతోపాటు డిగ్రీ అవ్వగానే డిగ్రీకి సంబంధించినవి కూడా రాయగలగాలి. సో ఆ ఆప్షన్స్ కోసం ఎస్ఎస్టీ అని కామెంట్ చేస్తే ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయో నేను మీకు పంపిస్తాను. అలా కాకుండా సెకండ్ బీటెక్, మీ డ్రీమ్స్ అనేవి మీ పిల్లల్ని సాఫ్ట్వేర్ జాబ్ చేయాలనో లేదా ఏ సివిల్ ఇంజనీరో మెకానికల్ ఇంజనీరో, ఎక్కువ జాబ్స్ ఎక్కువనే ఆ ఫీల్డ్కి కూడా పంపించవచ్చు, వాడి మీద ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. కానీ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి, పిల్లలు అండ్ పేరెంట్స్ మీకు చెప్పేది ఏంటంటే ఏ కోర్సు కూడా మన హార్డ్ వర్క్ లేకుండా జాబ్స్ ఇవ్వదు, ఏ కోర్సు కూడా మనం కష్టపడకుండా శాలరీస్ ఇవ్వవు. మీ మెయిన్ మోటివ్ ఏంటంటే మీ పిల్లల్ని హైయెస్ట్ పొజిషన్లో పెట్టాలి, వాళ్ళు మంచి ఇన్కమ్ సంపాదించాలి. సో కీప్ యువర్ డ్రీమ్స్ ఆన్ ఇన్కమ్, నాట్ ఇన్ జాబ్. ఎందుకంటే జాబ్ అనేది ప్రతి ఒక్కరు చేస్తారు, బట్ ఇన్కమ్ ఎవరికైతే వస్తుందో వాడే నిజంగా సెటిల్ అయినట్టు. సో అందుకనే ఇన్కమ్ బేస్డ్, ఇన్కమ్ ఫోకస్డ్ కోర్సెస్ అనేవి వాడికి నేర్పించండి, స్కిల్స్ నేర్పించండి. ఫ్యూచర్ ఏఐ అనుకుంటూ ఉంటారు, ఫ్యూచర్ ఇది అనుకుంటారు, ఫ్యూచర్ అది అనుకుంటారు. ఏదనుకున్నా సరే ఫ్యూచర్ గురించి